నేను డాక్టర్ హారిక సురప్నేని. ఈరోజు నాతో పాటు డాక్టర్ మాధురి ఉన్నారు. ఈరోజు మనం మనకి కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే మ్యామ్, ఒక పేషెంట్ అడుగుతున్నారు, మా పాపకి 18 years, ఓన్లీ 1 year వినపడుతుంది, సో మేము దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు మ్యామ్. ఓకే ఓకే సో ఈ వినిపించకపోవడం అనేది అసలు చిన్నప్పటి నుంచి ఉందా, లేకపోతే ఈ మధ్యనే మీరు ఏమన్నా గమనించారా దట్ ఆ చెవు వినిపించట్లేదు అని? అది చూసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అది రీసెంట్ చేంజ్ అయ్యి ఉండి జస్ట్ ఫ్యూ మంత్స్ నుంచో లేకపోతే ఫ్యూ వీక్స్ నుంచో ఉంది అంటే కనుక ట్రీట్మెంట్ ఉంటుందండి దానికి. ప్రాబబ్లీ వ్యాక్స్ అక్యూములేట్ అవ్వడం వలన, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వలన కానీ దీనివల్ల కూడా అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది చైల్డ్హుడ్ నుంచి ఉంది, ఒక ఇయర్ కంప్లీట్గా వినిపించట్లేదు, ఒక ఇయర్ నార్మల్గా ఉంది అని మనం పరీక్షలో తేలితే కనుక అది ఇన్ కేస్ నరం లోపం వల్ల, అంటే చెవి నుంచి మన వినికిడి శక్తిని తీసుకెళ్లే నరం ఏదైతే ఉంటుందో ఆడిటరీ నర్వ్, ఆ నర్వ్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఆ నర్వ్ వీక్నెస్ వల్ల కనుక ఆ చెవి వినిపించట్లేదు అంటే కనుక దెన్ దానికి ఇంకా హీరింగ్ ఎయిడ్స్ కానీ లేకపోతే ఎలా దాన్ని ట్రీట్ చేయాలి అనేది చూసుకోవాలి. దానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ మెడిసిన్సో అట్లాంటి సర్జరీనో అట్లాంటివి ఉండే ఛాన్స్ తక్కువ. సో ఇన్ కేస్ అది న్యూరల్ లాస్ అయితే కనుక, ఒక చెవిలో ఉండే సెన్సరీ న్యూరల్ లాస్ అయితే కనుక దానికి హీరింగ్ ఎయిడ్సే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.